అసలు ఆరుద్ర నక్షత్రం అంటే ఏమిటి? శివుడికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ రోజున ఎందుకు ఆలయాలకు వెళ్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరుద్ర నక్షత్రం మార్గశిర లేదా మార్గాళి మాసంలో వచ్చే ఒక విశిష్ట నక్షత్రం. ఈ రోజు భగవాన్ శివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా శైవ సంప్రదాయం చెప్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజునే శివుడు ఆనంద తాండవం చేశాడని ఒక నమ్మకం. ఈ తాండవం అంటే కేవలం నృత్యం కాదు, సృష్టి, సిద్ధి, లయ 3 ప్రక్రియల సామూర్త్యలం. అంటే బ్రహ్మాండం మొత్తం శివశక్తితో కదిలే రోజు. అందుకే ఆరుద్ర దర్శనం అంటే శివుడి తాండవ శక్తిని దర్శనం చేయడమే. హిందువులు ఈ రోజున శివాలయాలకు వెళ్లి ప్రత్యేక అభిషేకాలు, ఆరుద్ర తాండవం దర్శనం చేస్తారు. నమ్మకం ప్రకారం ఈ రోజున శివ దర్శనం చేస్తే పాప విముక్తి, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శుద్ధి లభిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రోజున శివుడు నటరాజ స్వరూపంలో భక్తులకు దర్శనం ఇస్తాడని విశ్వాసం. నటరాజుడు అంటే కాలానికి అధిపతి, మార్పుకు ప్రత్యేకత. అందుకే ఆరుద్ర దర్శనం మన జీవితంలో మార్పును అంగీకరించమని చెప్తుంది. ఆరుద్ర నక్షత్ర దర్శనం ఒక పండుగ మాత్రమే కాదు, అది శివుడి బ్రహ్మాండ శక్తిని అనుభవించే రోజు.